హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 9 నోటిఫికేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే కార్నర్ స్టోన్, జెన్పాక్ట్, రెడ్ హ్యాట్, మిల్లిమన్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఈవై, గూగుల్, అదేవిధంగా ఆస్పెన్ టెక్ నుంచి హైరింగ్ జరుగుతున్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఈ జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే గూగుల్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సమ్మర్ 2025 అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కరెంట్లీ పర్సూయింగ్ ఏ బ్యాచులర్స్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ విత్ వన్ ఆర్ మోర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, దట్ ఈస్ జావా, సి ఆర్ C++, పైథాన్, జావా స్క్రిప్ట్ ఆర్ గో లాంగ్వేజ్ అనమాట. వీటిలో మీకు ఏదో ఒక లాంగ్వేజ్ మీకు వచ్చింటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి మీ కాలేజ్ లెవెల్లో మీరు ఈ లాంగ్వేజెస్ మీద ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే అదే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ యూనిక్స్ ఆర్ లైనక్స్ ఎన్విరాన్మెంట్స్, ఎక్స్పీరియన్స్ విత్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్. ప్లీజ్ కంప్లీట్ యువర్ అప్లికేషన్ బిఫోర్ 21st July 2024. ఓకేనా, ఈ 21st లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఇంటర్న్షిప్ అనేది మే జూన్ 2025 మధ్యలో ఉంటుంది అనమాట. 10 to 12 weeks అయితే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా అని చెప్పి మీరేం భయపడద్దు. గూగుల్లో జాబ్ కావాలంటే మీరు ఆ మాత్రం స్కిల్ సెట్ అయితే కంపల్సరీ వాళ్ళు అడుగుతారు. సో మీకు వీటి మీద మీకు మంచి అండర్స్టాండింగ్ ఉన్నది అంటే మాత్రం మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే కార్నర్ స్టోన్ నుంచి జూనియర్ ఇంజనీర్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. ఇది ఒక టెస్టింగ్ పొజిషన్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంసీఏ ఆర్ ఎంసీఎస్ అడుగుతున్నారు అనమాట. ఇది ఎంసీఎస్ ఆర్ ఎంఎస్సీ సంథింగ్ ఏదో ఒకటి. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో మీకు ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోమంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు సిలీనియం వెబ్ డ్రైవర్ కానీ బీడీటీ కుకుంబర్ మీద మీకు సర్టిఫికేషన్ ఏమైనా చేస్తుంటే గుడ్ టు హ్యావ్ అంటున్నారు. అంటే మీరు కోర్స్ తీసుకున్న తర్వాత కోర్స్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, అది కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. నాలెడ్జ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ సచ్ యాజ్ జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, వీటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఊప్స్ కాన్సెప్ట్స్, జావా వీళ్ళు అడుగుతున్నారు అనమాట. జావా ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. ఆటోమేషన్ టెస్టింగ్ లో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నాలెడ్జ్ ఇన్ ఫ్రంట్ అండ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ లైక్ సిలీనియం, రోబోట్ నాలెడ్జెస్ ప్రిఫర్డ్. నాలెడ్జ్ ఇన్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఆటోమేటెడ్ ఏపీఐ టెస్టింగ్, అంటే ఏపీఐ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా వీళ్ళు నాలెడ్జ్ అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ నాలెడ్జ్ ఇన్ అట్లీస్ట్ వన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, జావా, C++, .NET ఇస్ ప్రిఫర్డ్. మాక్సిమం జావాతో మీరు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, సూప్స్ కాన్సెప్ట్ అడుగుతున్నారు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి ముంబై. ఎవరైతే టెస్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ పొజిషన్ కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు, చాలా మంచి ఆపర్చునిటీ. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఆస్పెన్ టెక్ నుంచి అసోసియేట్ ఫీల్డ్ సపోర్ట్ ఇంజనీర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లో అనమాట. 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సంథింగ్ ఏదో ఇచ్చారు, స్కాడా, కంట్రోల్ సిస్టమ్స్, నాలెడ్జ్ అండ్ ఓఎస్ఏ, మొనార్క్, స్కాడా. ఎవరైతే ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఇది మేబీ అర్థం అవ్వచ్చు. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ స్కాడా ప్రోటోకాల్స్ లైక్ ఈసీఈ 101, 104, మోడ్బస్, డిఎన్పి. ఇక్కడ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ చూసుకుంటే ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, మైఎస్క్యూఎల్ కానీ, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ కానీ, ఒరాకిల్ ఎస్క్యూఎల్ కానీ అడుగుతున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ ఇస్ మినిమం అనమాట. మినిమం సి ప్రోగ్రామింగ్ వస్తే చాలా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీటి మీద నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి టెక్నికల్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ని 2024 బ్యాచ్ పాస్అవుట్స్ మాత్రమే. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ ఆర్ ఎంసీఏ అడుగుతున్నారు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ లైక్ 2 tier, 3 tier అండ్ N-tier ఆర్కిటెక్చర్ అడుగుతున్నారు. అథెంటికేషన్ బిట్వీన్ డిఫరెంట్ టైర్స్ మీకు తెలిసి ఉండాలి. అండ్ దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా రిటెన్షన్ అండ్ డేటా డిలీషన్ కాన్సెప్ట్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ రైటింగ్ క్లీన్ కోడ్ ఇన్ జావా దట్ ఈస్ స్ట్రక్చర్డ్ యూజింగ్ ఏ టెస్ట్ ఫస్ట్ డెవలప్మెంట్ అప్రోచ్. ఇక్కడ చూసుకుంటే మీకు జావాలో క్లీన్ గా కోడ్ రాయడం అయితే వచ్చిందని అంటున్నారు. ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీ, సెక్యూరిటీ కంట్రోల్స్, అథెంటికేషన్, ఆథరైజేషన్, ఎన్క్రిప్షన్ ఆఫ్ డేటా, సింగిల్ సైన్ ఆన్, డేటా రిటెన్షన్, డేటా డిలీషన్ ఎక్సెట్రా. వీటి మీద మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ అడుగుతున్నారు అనమాట. ప్రొఫిషియంట్ ఇన్ పవర్ పాయింట్ అండ్ ఎక్సెల్ అడుగుతున్నారు. ఈ జాబ్ కి మీరు 13th July మిడ్ నైట్ లోపు అప్లై చేసుకోండి. ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే రెడ్ హ్యాట్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇది ఒక డెవాప్స్ రోల్. ఇది ఎవరైతే ఫ్రెషర్స్ డెవాప్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ పొజిషన్ కి అప్లై చేసుకోండి. ఎనీ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. స్ట్రాంగ్ ఫెమిలియారిటీ విత్ డాకర్ ఆర్ పాడ్మ్యాన్, సిఐసిడి కాన్సెప్ట్స్, సిఐ టూల్స్,
షెల్ స్క్రిప్టింగ్, ఆర్హెచ్ఎల్ ఆర్ లైనెక్స్, యాన్సిబుల్ అంటే ప్లస్ అంటున్నారు. ఓపెన్ షిఫ్ట్ 4x ఆర్ కుబర్నెటీస్ అడుగుతున్నారు అనమాట. కంఫర్టబుల్ ఎంగేజింగ్ డెవలపర్స్ టు సపోర్ట్ డైలీ ఛాలెంజెస్. సో డెవాప్స్ తెలిసిన వాళ్ళు పొజిషన్కి అప్లై చేసుకోండి. సిక్స్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మిల్లిమన్ నుంచి ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కోసం. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు, బీఈ, బీటెక్ ఆర్ ఎంసీఏ విత్ లెస్ ఆర్ నో ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ హూ విష్ టు పికప్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ఐటీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా, అర్థమైంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఐటీలో వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలంట. అందరూ వాళ్ళే ఉంటారు. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఇదైతే ఫ్రంట్ ఎండ్ కి బేసిక్. మస్ట్ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్. నాలెడ్జ్ ఆఫ్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీస్ సచ్ as రిడక్స్ ఇస్ ప్లస్ అనమాట. రియాక్ట్ జేఎస్ అడుగుతున్నారు అండ్ దాంతోపాటు మీకు రిడక్స్ కనుక వచ్చింటే మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మస్ట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఇందులో సి షార్ప్ కానీ .NET లో కానీ మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు. అండ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాక్ అండ్ డేటాబేస్ క్వరీస్ లాంగ్వేజెస్ లైక్ SQL విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ లైక్ గిట్ అయితే కంపల్సరీ తెలిసి ఉండాలి. అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. సో ఎవరైతే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకుని జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళ పొజిషన్ కి అప్లై చేసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ. సెవెంత్ నోటిఫికేషన్ చూసుకుంటే హెచ్సిఎల్ టెక్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. ఇది ఎవరైతే ఎస్ఏపి తెలిసి ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఏపి, ఎస్జి ఆర్ ఎంఎం ఎవరికైతే తెలుసుందో వాళ్ళకి బీటెక్ లో సిఎస్సి, ఐటీ, ఈసీఈ అండ్ త్రిబుల్ ఈ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఎస్ఏపి ఫికో ఎవరైతే తెలుసున్నారో వాళ్ళు ఓన్లీ బీకామ్ వాళ్ళు మాత్రమే ఎస్ఏపి ఫికోకి అప్లై చేసుకోవాలి. లుకింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్ 6 to 24 months ఆర్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ హ్యావ్ 60% ఆర్ అబౌవ్ అయితే మీకు అకాడమిక్స్ లో మీకు పర్సెంటేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇది ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ క్లిక్ చేస్తే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది, మీరు అది ఫిల్ చేసుకోవచ్చు. అండ్ లేదు మీకు డీటెయిల్ నోటిఫికేషన్ చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేసుకోండి. ఎయిత్ నోటిఫికేషన్ చూసుకుంటే విప్రో నుంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ పొజిషన్ కోసం. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెషర్స్ 2024 వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. మెకానికల్, సిఎస్సి, ఈసీఈ ఆర్ ఐటీ ఆర్ ఎంసీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ ఎస్డిఎల్సి అడుగుతున్నారు. నాలెడ్జ్ ఇన్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఎస్క్యూఎల్ క్వరీస్ తెలిసి ఉండాలి, అంటే మీకు ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి. రైట్స్ ఇంటర్మీడియట్ ఎస్క్యూఎల్ క్వరీస్, గుడ్ టెస్టింగ్ నాలెడ్జ్, గుడ్ ఇన్ అనలిటికల్ అండ్ లాజికల్ థింకింగ్. కమ్యూనికేషన్ అండ్ ఎక్సలెన్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓరల్, రిటన్ అండ్ లిజనింగ్ అబిలిటీ. మీకు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మీకు చెన్నైలో ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ అడ్రస్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ వర్క్ లొకేషన్ వచ్చేసి కోయంబత్తూర్ అనమాట. ఈ ఇంటర్వ్యూ అప్లికేషన్ లింక్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేస్తే మీ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తుంది. డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసి మీరు డీటెయిల్గా మిగతా డీటెయిల్స్ కూడా మీరు చదువుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ నైన్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఈవై నుంచి ఎస్ఐపి ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ అడుగుతున్నారు. ఐటీ, కంప్యూటర్ సైన్స్, సర్క్యూట్ బ్రాంచెస్ అంటే ఈసీఈ అండ్ ట్రిబుల్ ఈ అనమాట. 60% కన్నా అబవ్ వచ్చి ఉండాలి. 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు. షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ మీకు తెలిసి ఉండాలంటున్నారు. అండర్స్టాండింగ్ ఆఫ్ 1 or more ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, డేటాబేస్ లో వచ్చేసి ఎస్క్యూఎల్, ఒరాకిల్, టెరాడేటా అడుగుతున్నారు అనమాట. మీకు ప్రీవియస్ గా ఏదైనా ఇంటర్న్షిప్ కనుక మీరు చేసి ఉంటే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎవరైతే ఎస్ఐపిలో నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ పొజిషన్ కి అప్లై చేసుకోండి. అప్లై లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీంతో పాటు రిమైనింగ్ మొత్తం ఈ 9 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఉంటాయి. మీరు అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. బట్ త్వరగా అవి ఎక్స్పైర్ అవ్వకముందు మీరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మేబీ ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. వన్స్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ ఇచ్చినా సరే కంపెనీస్ దగ్గర నుంచి అది మన ఎఫ్ఎల్ఎం పేజ్ కి మీరు ఫార్వర్డ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.